మహిళలు సనాతన సాంప్రదాయాల ముసుగులో నుంచి బయటపడటానికి మొన్నటి తరం ఎంత కష్టపడిందో పుస్తకాల్లో చదువుకున్నాం. తనని తాను నిరూపించుకోవటానికి ఇప్పటికీ ఎంతో కష్టపడుతూనే ఉంది. శారీరకంగా ఆడవాళ్ళు మగవాడి కంటే కొంత బలహీనురాలు అని అనుకుంటారు. కానీ మానసికంగా ఎంతో బలవంతురాలు. ఎంత బాధనైనా కష్టాన్నైనా భరించగలిగే శక్తి మహిళలో ఉంది. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆఫీస్ అయిపోగానే రెక్కలు కట్టుకొని వాలిపోయి కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది మహిళ. ఇంట్లో అడుగుపెట్టగానే తల్లిగా, భార్యగా పరకాయ ప్రవేశం చేసే మహిళ ఆశించేది ఒకే ఒక్కటి. స్త్రీలు అర్ధరాత్రి సమయంలో కూడా నిర్భయంగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటారు కదా. అర్ధరాత్రి మాట దేవుడెరుగు. పట్టపగలు కూడా స్త్రీలు ఒంటరిగా తిరగలేని దుస్థితి మన సమాజంలో ఉన్నదన్న వాస్తవాన్ని ఎవరు కాదంటారు. ఈ పరిస్థితులు పోవాలంటే పురుషుల హృదయాల్లో మార్పు రావాలి. చట్టాల వల్ల, కఠిన చర్యల వల్ల మార్పు తీసుకురాలేం. న్యాయస్థానాలు కఠిన శిక్షలు వేస్తూనే ఉన్నా ఏదో ఒక చోట స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మానవత్వం పరిమళించే పురుష హృదయాల సంఖ్య ఎక్కువైతేనే స్త్రీల స్థితిగతుల్లో శాశ్వత ప్రగతి కనిపిస్తుంది అని నా అభిప్రాయం.